మనము ఈ రోజు మనం ఉన్న అహాన్ని పెడుతున్నాము. ఈ కులం అనే అహం పూర్తిగా తరగబడాలి అని కూడా కోరుకుంటున్నాను. నశించాలి అసమానతల కుల వ్యవస్థ, అసమానతల కుల వ్యవస్థ, అర్థం లేని కోరికలు. జై హో జై హో జై హో కుల మత అసమానతలు, కుల మత అసమానతలు, కుల మత అసమానతలు. తెలంగాణ రాష్ట్ర రీఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ ముప్పారం ప్రకాశం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మీ చప్పట్లతో వారిని ఆహ్వానం పలకండి. జై హో నేషనల్ కౌన్సిల్ మెంబర్. సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నా పేరు విజయవిహార రమణమూర్తి. నేను జై భారత్ ప్రధాన కార్యదర్శిని, అదేవిధంగా హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ ప్రధాన కార్యదర్శిని. ఇక్కడ హిందూస్ ఫర్ ప్లూరలిటీ ఈక్వాలిటీ సంస్థ, జైహో అంటే జై భారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ హార్మోనీ అండ్ వన్నెస్, హిందూ ముస్లింల క్రైస్తవుల హిందుస్థానీ ప్రజలందరి యొక్క ఐక్యత గురించి పనిచేసేటువంటి సంస్థ. అదేవిధంగా నో క్యాస్ట్ ఇండియా సంస్థ. ఇన్ని సంస్థల ఆధ్వర్యంలో రౌనక్ యార్ఖాన్ గారి ఆతిథ్యంలో, వారి యొక్క ఆధ్వర్యంలో అద్భుతంగా ఇక్కడ హోలీ పర్వదినాన్ని మనం జరుపుకుంటున్నాము. 100 సంవత్సరాల సంప్రదాయంలో
హిందువులు ముస్లింలు కలిపి హోలీ జరుపుకునేటువంటి సాంప్రదాయం భారతదేశంలో ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ అటు మొఘలు ప్రభువుల యొక్క పాలనలో కానీ అసఫ్ జాహీల పాలనలో కానీ బీజాపూర్ సుల్తాన్ల పాలనలో కానీ ఇంకా అనేక మంది హిందూ ప్రభువుల పాలనలో కానీ మనకి హిందువులు ముస్లింలు కలిపి జరుపుకునే సాంప్రదాయం ఉన్నది. సూఫీలు దీనికి హోలీ పండుగకి ఎంతో గొప్ప ప్రాముఖ్యతనిచ్చారు. భక్త కవులు శ్రీకృష్ణుడి యొక్క రాధ యొక్క భక్తిని ఎత్తి చెప్తూ వారి యొక్క రాసకేళని గుర్తు చేస్తూ ఈ హోలీ కార్యక్రమాన్ని ఇది చాలా గొప్పగా కొన్ని వందల సంవత్సరాలు జరుపుకునే సాంప్రదాయం ఉన్నది. ఈరోజు హైదరాబాద్లో జనాబ్ రౌనక్ యార్ ఖాన్ గారు 9వ నిజాం వారి ఆధ్వర్యంలో ఈ సమున్నతమైన సాంప్రదాయాన్ని వారి తాతగారు అయినటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారు ఏ విధంగా జరిపించారో అదే విధంగా ప్రజలందరినీ కూడా హోలీ హిందువులు ముస్లింలు కలిపి జరుపుకోవాలనేటువంటి గట్టి పట్టుదలతో సంకల్పంతో ఇన్ని సంస్థలని దగ్గర తీసుకొచ్చి రౌనక్ యార్ ఖాన్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ దేశంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు ప్రజలంతా కూడా ఒక్కటిగా ఉంటాము. ఇప్పుడు రంజాన్ నెల కూడా జరుగుతున్నది. ఈ భక్తి పారవస్యంతో జరుపుకుంటున్నటువంటి ఈ కార్యక్రమంలో ముస్లింలు పాల్గొనడం ఈ పర్వదినాలు కూడా పాల్గొనడం అదేవిధంగా రంజాన్ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు కూడా మా యొక్క కంప్లీట్ సంఘీభావాన్ని వారితో ఉంటామని మేము తెలియజేస్తున్నాము. ఈ విధంగా ఈ హిందువులు ముస్లింలు కలిపి జరుపుకునేటువంటి సమున్నత సాంప్రదాయం భారతదేశానికి అవసరమైన దాన్ని రౌనక్ యార్ ఖాన్ గారి సంకల్పంతో ఈ విధంగా ఇన్ని సంస్థలు కలిపి జరపడం అనేది చాలా గొప్ప విశేషము. దీన్ని ఇంకా విస్తరించి ప్రతి ఏటా కూడా మేము జరిపిస్తామని తెలియజేసుకుంటాను. రౌనక్ యార్ ఖాన్ గారు. Ramna Murthy had introduced me, but and I thought he'd introduce the event also, and I'll learn a little bit from him to be able to, involve it in my speech. I'm feeling very feverish today. I'm not too well, so I was depending on him to talk, and I would probably copy, but I don't. He spoke in Telugu, which I understand only 25% of, so that was not much of a help. And I hope I'm not repeating what he said because I didn't quite understand all the things he said. But I'd like to say I've been celebrating Holi for the last 50 years in the name of Mehboob Ali Khan, who was one of the most secular kings. He was 6th Nizam here. He was my great-grandfather, and he's my, idol. And according to Sarojini Naidu, a lot of Hindus also consider him a saint. And according to, a person called Cyril Jones, and Memoirs of Cyril Jones, he wrote a book. It's called Memoirs of Cyril Jones, where people had small temples made in the name, in a dome shape in the region of Maharashtra, which Hyderabad extended into. And they went and prayed there and asked for, supplication, asked for favors at the dome of my great-grandfather. And for favors, like if their child had to pass an exam and all that. So he's very secular. So in his name, to revive that, not to glorify my grandfather, but to show that the closeness between communities that time. Like they didn't have any hesitation to go to my grandfather, who was a Muslim, and consider him a saint for favors. And I'm talking about Sarojini Naidu says across different communities, and mostly Hindus considered him a saint more than Muslims. So that's a very kind of unusual kind of thing which I celebrate here. I've been doing it 50 years. Initially we used to do it here because the huge area, it doesn't disturb anyone, music doesn't disturb anyone. And so even from the time we had, in school, my other school friends had houses which were painted, and if you played Holi, the walls would get spoiled. So we used to play here because I have a house here which is not colored at all. Till last 50 years, they have not colored it. It's to blend with the rocks. It's just a rock color, natural rock shade of grey. So we used to play it for that reason. We started playing here, and as a child, my parents used to contribute when I was like 5-6 years old. So more than 50 years now. Last 30-40 years I've been paying for it myself, and now the last 10 years so I realize there's a serious requirement because of trying to bring communities together. So there's a whole big purpose, and I try to tell the press every time we played Holi, they would report the Holi and people running around with colors, but no press actually tried to report the purpose behind it, like trying to get communities together. So now I made it a straightforward kind of a point here, and the basis of celebrating Holi this time and joining with Jai Ho and Jai Bharat, mainly because the point should come across that we are doing it for togetherness of communities, and that's the whole idea. So so I told you about Mehboob Ali Khan and myself, and we are at Jubilee Hills now, road number 25, and some film people, they had a shooting here, and one of the movies made was Bhoot or something. So according to now if you look around, they're all film sets out here.
And since one of the movies was Bhoot, they used to start calling it Bhoot Bangla. For years, I didn't understand why they were calling it Bhoot Bangla. And then they used to call it Gutala. And Gutala means mess. Actually, it's not like that. It's actually a Telugu word, Gutla. Gutla is a hill. And this is so you can see it's a very vast area now, right? Right now, inside the walls is about 80 acres. And right behind us is a hill I made to cover the stones because they emanate radiation, which is not healthy. So to make it, and then no trees grow here because of sheet rock. So I covered the whole place with mud, and I created a hill on 7 acres, which is about 200 feet high, which is the tallest point in Hyderabad. And so that's losing a lot of land, just to make a house right on top. Because in a hill, as you go higher, it becomes smaller. But I planted trees all around to make it a lung space. And that's another, good thing I've done. And so that's right behind us. I think if you get some time, you can shoot there. And I planted trees there, so it's like a lung area also. A lot of greenery on the rocks, which was not normally possible. So I think I'll end now, so I'm not losing focus because I'm not feeling too well. And okay, thanks a lot.